వాళ్ళ గెలుపు కోసం రైతుల్ని మభ్యపెట్టి రైతులతో ఓట్లు వేయించుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఇచ్చిన ఉచిత విద్యుత్. ఇంకొకటి చెప్పాలంటే ఈ విద్యుత్ అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నార్త్ గ్రిడ్ కానీ సౌత్ గ్రిడ్ కానీ ఈస్ట్ వెస్ట్ ఆ గ్రిడ్ దాన్ని కనెక్ట్ చేసిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 24 గంటల విద్యుత్తు మనకి అవైలబుల్గా ఉంది. 2014 నుంచి 2014 వరకు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా కరెంటు ఇంత లేకుండే. ఆ టైంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా మాట్లాడారు మనందరికి తెలుసు. కానీ మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి క్లియర్గా తెలుసు వారికి వాళ్ళు ఏ విధంగా పే చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మిగతా బొగ్గు కానీ అన్ని సప్లై ఏ విధంగా అవుతా ఉంది అంతా కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఇది స్కీమ్ తీసుకురావడం వల్ల ఎవరికి లాస్ ఉండదు. ఇదంతా కూడా ఈ రాష్ట్ర రాష్ట్రాల్లో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇవేదో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేస్తుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉచిత విద్యుత్ అనేది ఎవరిచ్చారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కోసం వాడుకుంది తప్పితే ఎక్కడ కూడా దీనివల్ల నష్టాలు ఉండవు. ఒకటి ఏంటంటే ఎప్పుడైనా కూడా విద్యుత్ అనేది మనకు తెలుసు చాలా వరకు బొగ్గు నుంచి వస్తూ ఉంటది. బొగ్గు ఒకవేళ రేపొద్దున ఫ్యూచర్ లో తగ్గింది అనుకోండి, ఎక్కడి నుంచి ఇప్పుడు మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఎక్కువ శాతం. ఒక్కటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన మనకు చెప్తా ఉన్నారు. సూర్య యోజన కింద ఏదైతే రూఫ్ టాప్ సోలార్ పవర్ కానీ ఏదైతే సూర్యకాంతిని వాడుకోవాలి, దాంతో విద్యుత్ ఉత్పత్తి అది సెకండ్. ఎంకరేజ్ చేసుకుంటూ ఉండండి, ఒక్క నిమిషం మాట్లాడండి. వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ ఇట్లాంటి పెట్టుకుంటే రేపొద్దున డెఫినెట్ గా అవసరం వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో దగ్గర 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి డిస్కమ్ లో కానీ మిగతా వాటికి కానీ. మరి అవన్నీ ఎవరు తీర్చాలి? రేపొద్దున ఉచిత విద్యుత్ తీసుకుంటూ రేపొద్దున ఇదే రేట్లు పెంచుకుంటూ తర్వాత ఛార్జీలు వేస్తే ఎవరు భరించాలి? అంత కూడా రైతులు కాదా? రైతుల మీద పడదా? ఎవరు చెప్తా ఉన్నారు? అంత కూడా ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు చెప్తుంది తప్పితే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఒకళ్ళ చేత చెప్తే మాత్రం డెఫినెట్ గా చేస్తుంది, అదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో పాయింట్ ఏంటంటే ఓకే ఆ డిస్కౌంట్ల పేరుతో జరుగుతున్న దాంట్లో బీజేపీ పాత్ర ఏంటి, కాంగ్రెస్ పాత్ర ఏంటి కాసేపు పక్కన పెడితే, ఇందాక జోజిరెడ్డి గారు ఒక వాల్యూడ్ పాయింట్ చెప్పారు. రైతుల కోసం ఎంత చేసినా తక్కువే ప్రభుత్వాలు. అదానీలకు అంబానీలకు మీరు చేసే దాంట్లో రైతులకు చేసేది చాలా తక్కువ. మీకు ఎంతసేపు అదానీ అంబానీలే కనిపిస్తున్నారు తప్ప రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. దాంట్లో మీరు యూరియా కూడా సప్లై చేయలేని పరిస్థితి. అదే క్రమంలో కొనుగోలు కూడా మీరు ఒక కటాఫ్ పెట్టుకున్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో నిజంగానే మీకు కేంద్రంలో అంటే మన దేశంలో 170% మంది వ్యవసాయం అంటే మన దేశం అంతా వ్యవసాయ దేశము. మరి 70% ఆఫ్ పీపుల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయంలో కేంద్రం ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎస్టిమేషన్, ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిక్యూషన్ అంటూ లేదు ఎక్కడ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే అంతకుముందు వానకాలంలో ఎంత ధాన్యం వచ్చింది, యాసంగిలో ఎంత ధాన్యం వస్తుంది, అలాంటి ధాన్యాన్ని మరి ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి, ఆ ప్లానింగ్ ఎక్కడ ఉంది చెప్పండి. మొన్న భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి కల్లాల్లోకి కేంద్ర ఐకేపీ సెంటర్లకు పోయి రామచంద్రరావు గారు మా అధ్యక్షులు పోయి మాట్లాడుతుంటే అప్పుడు కళ్ళు తెరిచి ఒక సమీక్ష పెట్టారు. ఆ సమీక్ష ఎందుకు పెట్టలేదు? 3 నెలల ముందు సివిల్ సప్లై మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు కానీ పెడితే మనకి ఇంత ఎస్టిమేషన్ వస్తుంది. లక్షల మెట్రిక్ టన్నులు వస్తా ఉంది. కానీ ఏ విధంగా కొనాలి? కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు గారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై మీరు నెపం నెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అయింది. సో కొనుగోలు చేస్తే తప్పేంటి? 50 లక్షల మెట్రిక్ టన్నులకే మీరు ఎందుకు కటా పెట్టుకున్నారు?
పెంచొచ్చు కదా, ఎంత ఉంటే అంత ఎవరు కొనుగోలు చేయొచ్చు కదా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వాళ్ళ పాత రైతు ఈ ధాన్యం వీళ్ళే పట్టించుకోవట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది, నాకు ఎంత వస్తుందో వాళ్ళకే తెలియదు. ధాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పండుతుందని ఇట్లాగే రైతులు భాగమైపోతా ఉన్నారు, రైతులు ఏడుస్తా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీకి ప్రభుత్వానికి ప్లానింగ్ లేకపోతే మేమేం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు చెప్పండి, మాట్లాడిపోయి మీరు ఎప్పుడు మాట్లాడి చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తోటి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు ప్లానింగ్ మీరు ఎస్టిమేషన్ ఆ ప్లానింగ్ ఎందుకు పంపించలేకపోయారు? అవన్నీ లేకుండానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా నాకు అర్థం కావట్లేదు. మీకు సోయలేక బస్తాలు, గండి బ్యాగులు, సుత్లీలు, లారీలు, అమాలీలు ఎప్పుడు చేయాలి? అంతా కూడా ఆ ప్లాన్ అంతా కూడా 3 నెలల ముందు ఉండాలి. ఆ ప్లాన్ లేకుండా ఇప్పుడు వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతులు బాధపడతా ఉంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మీకు? ఏం చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా? మీరు ముందు పెడతారా? మీరు సమీక్ష పెట్టి రైతుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు పోయి కళ్ళాలి పోతే ఒక ధాన్యం వర్షం వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మంది, కొంతమంది చనిపోయారు కూడా. అలాంటిది మీరు ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మీరు పట్టించుకోరు. కృషి యాత్ర, రైతు కోసం భరోసా యాత్ర పేరు మీద మా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం టోటల్ గా రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు. అక్కడ క్లియర్ తెలంగాణ రాష్ట్రం రైతులు మీరు ఎస్టిమేషన్, ప్లానింగ్ లో, ఎగ్జిక్యూషన్ లో, కలెక్షన్ లో మీరు ఫెయిల్ అయిపోయారు. అంతకుముందు 2004 నుంచి 2014 లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? యూరియా లాగానే ఇది కూడా దానిలాగానే దీన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. అవగాహన లేకుండా మీరు ముందుకు పోతా ఉన్నారు కాబట్టే జరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. బొల్లమల్ల యాదవ్ గారు, మొత్తానికి కాంగ్రెస్ కరెంటు కష్టాలు మరొకసారి కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రైతుల ఉచిత విద్యుత్ కూడా కటాఫ్ కాబోతుందా? సో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన జరిగింది, మీరు MOU చేసిరని ఆయన శివకుమార్ చెప్పండి. ఉచిత విద్యుత్ ఎత్తేస్తాము, బీజేపీ వస్తే ఉచిత విద్యుత్ లేదని చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాంగ్రెస్ డమ్మీ చేసే కార్యక్రమం మీరే అంటున్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. రైతులని మోసం చేయడానికి, ఓటు బ్యాంక్ కోసం ఇచ్చిన విద్యుత్ తప్పితే మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం నెప్పనెట్టి వాళ్ళు మీటర్లు పెట్టాలని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కరెంటు అందరికీ కూడా అందుబాటులో ఉండదని ఆలోచన మేము చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మల్లయ్య యాదవ్ గారు చెప్పండి సార్, ఎట్లా చెప్తారు? బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దీంతో ఎలాంటి ప్రమాదం లేదనే మాట అయితే చెప్తున్నారంటే ఇది ఆల్మోస్ట్